నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన శుభోదయం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. రాధ మాధవ్ వంక ఏహ్యంగా చూసింది. ఈ పిచ్చి మొద్దు దొంగచాటుగా సుఖం అందించడానికి పనికొచ్చింది కానీ పెళ్లికి పనికి రాలేదా మిస్టర్ మాధవ్? శారదతో ఈ విధంగా ప్రవర్తించే ముందు ఆలోచించాల్సిన విషయం అది. ఇప్పుడు టూ లేట్. శారదను పెళ్లి చేసుకోవాల్సిందే మీరు, కఠినంగా అంది. మతిపోయిందా నీకు? భార్య ఉండగా మరొక పెళ్లి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నావు? వంక పెట్టాడు. భార్య? నన్ను ఇంకా మీ భార్యగా చూస్తున్నారా? మన మధ్య ఆ బంధం ఏనాడో తెంపారు మీరు. లోకం కోసం కలిసి ఉంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేసే కంటే ఎవరి దారి వారు చూసుకోవటం మంచిది. ఇన్నాళ్ళు మీరు నన్ను ఎంత దూరం చేసినా, ఎంత చేదరించుకున్నా, నన్ను నా పిల్లవాడిని ఎంత హీనంగా చూసినా, మిమ్మల్ని ప్రేమించిన నేరానికి, వివాహ బంధానికి కట్టుబడి మీ దగ్గర ఉన్నాను. కానీ ఇప్పుడు నన్ను ఇంత మోసం చేసి నా వెనక ఇంత నాటకం ఆడిన మిమ్మల్ని క్షమించలేను. మీరు ఈ పని చేశారని తెలిసిన క్షణంలోనే మీ మీద ఉన్న కాస్త ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు ఇక మన మధ్య బంధానికి అర్థం లేదు. నేనెలాగో నష్టపోయాను. శారదకు అన్యాయం జరగటానికి వీల్లేదు. ఆమె కోసం నేను నా స్థానం వదులుకోవాలని నిర్ణయించుకున్నాను, స్థిరంగా అంది రాధ. నువ్వేం నిర్ణయించుకున్నా ఆ స్థానంలోకి పిచ్చిదాన్ని ఆహ్వానించలేను. నువ్వు వెళితే నాకు ఇంకా పెళ్ళే కాదని దాన్ని పెళ్ళాడాలా? అసంభవం అన్నాడు. మాధవ్, ఇలా మాట్లాడటానికి సిగ్గుండాలి. అమాయకురాల్ని మోసం చేసి వల్ల వేసుకుని ఇప్పుడు పెళ్ళి అనగానే నీకు సరిపోలేదనటం అమానుషం. శారదను నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను డైవర్స్కి కోర్టుకి ఎక్కుతాను. ఆమె నిశ్చలంగా అతని కళ్ళల్లోకి చూసింది. మాధవ్ అదిరిపడ్డాడు. డైవోర్స్, కోర్టు. అతని శరీరం కోపంతో వణికింది. అమాయకంగా తన మాటకి ఎదురు చెప్పని రాధ ఎంతలా బెదిరిస్తున్నది. ఆమె ముందు తగ్గిపోవటానికి అహం అడ్డొచ్చింది. కోర్టుకు ఎక్కితే నష్టపోయేది నీవే, నాకేం? బింకంగా అన్నాడు. నష్టపోవటానికి నాకేం మిగల్లేదు మాధవ్. ఇప్పుడు ఇంక నష్టపోయేది నువ్వే. నేను విడాకులు కోరితే అంతా బయటకు వస్తుంది, అన్ని కారణాలు తెలుస్తాయి. నువ్వు శారద బిడ్డకు తండ్రివని, నా బిడ్డకు తండ్రి ఎవడో రౌడీ అని, దాంతో నువ్వు మీ వాళ్ళు కావాలనుకునే పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి. నన్ను అన్యాయం చేసినందుకు కోర్టు నాకు నష్టపరిహారం ఏమంటుంది? యూ, ఎంత ధైర్యమా నీకు? నా మీద ఇలా కసి తీర్చుకుంటావా? నిన్ను ఏం చేస్తానో చూడు, రాక్షసి. మాధవ్, ఆడదానికి మగాడి నుంచి కావలసింది పిసరంత ప్రేమ, రవ్వంత సానుభూతి. ఆ రెండు అతడి దగ్గర దొరకని నాడు ఆమె హృదయం కరడు కడుతుంది. స్త్రీ ప్రేమకు బానిస అవుతుంది, కానీ నిరసిస్తే రాక్షసే అవుతుంది. నేను ఇలా అవటానికి కారణం నువ్వే మాధవ్. నేను చెయ్యని నేరానికి నన్ను శిక్షించావు, ఆల్ రైట్, అది పాత కథ. కానీ శారద చెయ్యని నేరానికి శిక్ష తనను అనుభవించనేను. ఆలోచించి 2 రోజుల్లో జవాబు చెప్పు. తానింక మాట్లాడాల్సింది ఏమీ లేనట్లు గదిలోకి వెళ్ళిపోయింది. అయ్యో కర్మ, మళ్ళీ గోలేమిట్రా బాబు. నీ ప్రాణం శాంతిగా ఉండకుండా నీ మీద కక్ష కట్టినట్టు ఇట్లా సాధిస్తుందేమిట్రా మహాతల్లి. మాధవ్ చేసిన నేరం కంటే రాధ కోర్టుకు ఎక్కుతానని బెదిరించటం ఆ తల్లికి కష్టంగా ఉంది. కొడుకు చేసిన సిగ్గుమాలిన పనిని మగాడేం చేస్తాడు? వయసులో ఉన్నాడు, పెళ్ళాం ఉండి లేనిదైనప్పుడు అని సమర్థించుకుంది. కానీ రాధ కత్తి కట్టినట్టు కోర్టుకు ఎక్కుతాననటం, బెదిరించటం ఆవిడకి అవమానంగా ఉంది. అవధాని గారు దీర్ఘాలోచనలో ఉన్నట్టు కూర్చున్నారు. మాధవ్ ఆయన ఏం చేస్తారో, ఏం చెప్తారో అలా చేస్తాను అన్నట్టు తన సమస్య తల్లిదండ్రుల ముందు పెట్టి తలదించుకొని కూర్చున్నాడు. రాధ 2 రోజుల్లో జవాబు ఇవ్వమన్న క్షణం నుంచి ఎంత ఆలోచించినా అతనికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. రాధది ఉత్త బెదిరింపు కాదని అతనికి అర్థమైంది. చూస్తూ చూస్తూ శారద లాంటి అనాకారిని వెర్రిదాన్ని పెళ్ళాడాలంటే అతని మనసు ససేమిరా అంటుంది. కాదంటే రాధ డైవోర్స్కి అప్లై చేస్తే ఇప్పటికే సగం చచ్చి ఉన్నాడు. ఇంకా కోర్టులు, కేసులు, బోనులో నిలబెట్టి వేసే ప్రశ్నలు, అందరికీ అంతా తెలియటం. ఇక తన మొహం ఎత్తుకుని ఎలా బతకగలడు? ఈ విషయంలో ఎవరి సలహా అడగాలో కూడా అతనికి అర్థం కావటం లేదు. తల్లిదండ్రుల్ని కాదని ఒకసారి దెబ్బతిన్నాడు. తన మేలు కోరేవారు తల్లిదండ్రుల కంటే ఎవరుంటారు? అందుకే తను చేసిన పని నెమ్మదిగా డొంక తిరుగుడుగా రాధ కోర్టుకు వెళ్తుందని, బెదిరిస్తుందని చెప్తూ అసలు సంగతి బయటపెట్టాడు. ఆవిడ స్త్రీ కనుక అన్నపూర్ణమ్మ లవలవలాడింది. అవధాని గారు మగవాడి కనుక స్థిరంగా శాంతంగా ఆలోచించాడు. కొడుకు ఎలాంటి ఊబిలో ఇరుక్కున్నది అర్థం చేసుకున్నాడు. ఆలోచించి ఆలోచించి చివరికి, కానీ ఇది ఒకందుకు మంచిదే మాధవ్.
రాధతో నువ్వు ఎలాగో సంసారం చేయటం లేదు, లోకం కోసం ఎన్నాళ్ళు నటిస్తావు, అన్ని సుఖాలకు దూరమై ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తావు. రాధ అంతటా రాధే నీకు అవకాశం ఇస్తున్నప్పుడు ఆమెను వదులుచుకోవటానికి నీకు ఇది మంచి అవకాశం. ఆ కులం గోత్రం లేని దాన్ని, చెడిపోయిన దాంతో నీ బంధాలు తెంచుకునే అవకాశం వచ్చింది. నీవు ఆమెతో కాపురం చేయకపోయినా రాధకు విడాకులు ఇవ్వందే మరొక పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు నీకు. ఇప్పుడు ఆ అవకాశం ఆమె ఇస్తుంది కనుక నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు కొడుకుతో. కానీ శారదన, కులం ఇంటి కోతి మేలు మాధవ్, అందరినీ కాదని రాధను చేసుకుని అనుభవించిన ఆనందం ఏంటి? ఈ పిల్ల మన కులం పిల్ల, కాస్త అమాయకంగా ఉంటేనే మంచిది, నీవంటే ప్రాణం పెడుతుంది. ఆమె బిడ్డకు నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఇప్పుడు తప్పించుకుంటే ఆ రాధ ఊరుకోదు. నిన్ను బయట పెట్టి అల్లరిపాలు చేస్తే ఆ తర్వాత నువ్వు కావాలంటే మాత్రం అయినంటి పిల్ల ఎలా దొరుకుతుంది? ఈనాటి ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు. ఈ సంగతి తెలిసి ఎవరు చేసుకోవటానికి ముందుకొస్తారు? ఆలోచించు బాగా. ఈ శారదను చేసుకోవటమే మంచిది. అందం కొరుకు తింటామా? సంసారం చేసేదానికి అందం ఎందుకు? అవధాని గారు రాధను వదిలించుకోవటానికి అవకాశం వచ్చినందుకు ఆనందిస్తూ ఆ అవకాశం వృధా పోనివ్వలేదు. అవునరా నాయన, ఇప్పుడన్నా ఈ ఊబిలో నుంచి బయటపడరా బాబు. ఎన్నాళ్ళురా ఓ అచ్చట ముచ్చట లేని కాపురం చేస్తావు? దాంతో పట్టుమని 25 ఏళ్లకి అన్ని సుఖాలు వదులుకొని ఎలా బతుకుతావురా? ఆ శారద కాస్త అమాయకురాలే కానీ మంచిదిరా. నా మాట కాదనుకురా మాధవ. అన్నపూర్ణమ్మ కూడా గట్టిగా అడగటంతో విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నట్లు తాళాడించాడు మాధవ్. ఏమిటి పెద్ద త్యాగం చేశాననుకుంటున్నావా? భర్తని ఇంకొకరికిచ్చి ఈ పెళ్లి చేసి? ఏంటసలు నీ ఉద్దేశం? ఆ మాధవ్ వెధవ పని చేస్తే మొహం ఏడ్చకుండా ఏదో పెద్ద ఘనకార్యం చేశాననుకుంటున్నావా ఈ పెళ్లి చేసి? సరళ స్నేహితురాలి మీద విరుచుకుపడింది. మాధవ్ శారదల పెళ్లి దేవుడి గుడిలో క్లుప్తంగా జరిగింది నిన్న. అది విని సుడిగాలిన వచ్చి రాధను దులిపి వదిలింది. రాధ నిర్లిప్తంగా నవ్వింది. మాధవ్ ఇక నా భర్త కాడని నీకు తెలుసు. సరళ, మా ఇద్దరి మధ్య ఆ అనుబంధం ఏమీ మిగల్లేదు. నా సుఖం, సంతోషం, శాంతి అన్నీ ఆనాడే పోయాయి. కనీసం మాధవ్నైనా సుఖపడని అంది. ఆహా, పెద్ద పతివ్రత. భర్త సుఖమే నీ సుఖం. నువ్వేమో ఏడుస్తూ జీవితాంతం గడుపుతావు. అతను మరొక పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ సుఖంగా ఉంటాడు. అయితే మన ఆడవాళ్ళం ఏం చదివినా మారం. అక్కర్లేని ఉద్యోగాలు మనము. ఒక్క మాట చెప్పు రాధా, ముందుగా ఒక్క మాటైనా నాకు చెప్పావా? నీ ఆప్తురాలంటావు నిష్ఠూరంగా అంది సరళ. సరళ, కోపం మాని ఆలోచించు. ఇష్టం లేని మగవాడితో ఎన్నాళ్ళు నిప్పుల మీద నడకలా కలిసి బతకమంటావు చెప్పు. నా ఉనికి అతనికి కంటకంగా ఉంది. పిల్లాడి నీడే భరించలేక ఇంట్లో నరకం సృష్టిస్తూ ఉంటే ఎన్నాళ్ళు సహించనే? నేను ఎలాగో అన్నీ నష్టపోయాను. ఆ శారద పిచ్చిమొహంది. ఆ అమ్మాయి కన్నా అన్యాయం జరగకూడదే. నేను వెళ్తే మాధవ్ మరొకతను తెచ్చుకొని చేసుకుంటాడు. శారద కర్మానికి శారదను వదిలి. అంచేత పట్టుపట్టి పెళ్లి చేశాను. స్నేహితురాలి మొహం చూస్తూ ఉంటే సరళ కంఠం నిండుకుంది. ఇప్పుడు ఇంకేం చేస్తావే? నీ కళ్ళెదుటే నీ మాధవ్ మరొకరితో సంసారం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా సహిస్తావు? ఇంకా నీ జీవితం ఒంటరిగా ఇలా వెళ్లాల్సిందేనా? బాధగా అంది సరళ. కళ్ళెదుట చూస్తూ ఉండనే ఈ ఊరు నుండి వెళ్ళిపోతాను. ప్రిన్సిపాల్తో నా వ్యధంతా చెప్పి నన్ను ఊరు నుండి పంపించమని వేడుకున్నాను. ఆయన అర్థం చేసుకున్నారు. వీలైనంత త్వరలో ట్రాన్స్ఫర్ ఏర్పాట్లు చూస్తానని మాటిచ్చారు. నేను ఒంటరిని ఎలా అయ్యానే? ఇదిగో వీడు నాకు తోడుంటాడు కదా. వీడి కోసమే కదా నా బతికింకా. దేవుడి దయ వల్ల నాకు ఉద్యోగం ఉండటం ఎంత మేలైందో చూసావా? నాకు ఈ ఆర్థిక స్వాతంత్రం లేకపోతే ఎన్ని ఎదిరించగలిగేదాన్నా? ఎదిరిస్తే నోరు ముయించి మూల కూర్చోబెట్టి మరొక పెళ్లి చేసుకుని నన్ను దాసిదాన్ని చేసేవాడు కదే. ప్రతి ఆడదానికి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలి, లేకపోతే వీళ్ళ అన్యాయాలను ఎదిరించలేం. ప్లీజ్ సరళ, అలా మొహం పెట్టకు. నాకేం అవ్వలేదు. ఇన్నాళ్ళు వీడితో ఈ ఇంట్లో అనుక్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకు బతికాను. ఇప్పుడు ఇంకా స్వేచ్ఛగా హాయిగా నవ్వుతూ నా బిడ్డను పెంచి పెద్ద చేసుకుంటాను. రాధ నిశ్చింతగా అంది. ఆ శారద ఏమంటుంది? ఆ పిచ్చి మొహం కాపురం ఎలా చేస్తుంది? పార్వతమ్మ గారు ఏమంటుంది? అంది సరళ. శారద నిజంగా సంతోషించింది. అప్పుడే ఆ అమ్మాయిలో ఏదో కళ్ళాకాంతి వచ్చాయి. పెళ్ళవగానే కాపురం చేసుకుంటూ ఉంటే గడుసుదనం అదే వస్తుంది. పార్వతమ్మ గారే పాపం కూతురి పెళ్ళైందన్న ఆనందం ఒక పక్క,
నా బతుకిలా అయిందన్న ఆవేదన ఒక పక్క. ఆవిడ్ని ఒప్పించడమే కష్టమైంది. నన్ను ఈ ఊరు వదిలి వెళ్ళొద్దంటుంది. కానీ నేను ఇక్కడ ఉండలేనే. ఏదో ఊరు దూరంగా ఈ పరిసరాల నుండి నా సంగతి ఎవరికీ తెలియని చోటుకి వెళ్ళి ప్రశాంతంగా బతకాలని ఉంది. కళ్ళు మూసుకుంటూ అంది రాధ. ఆ మూసిన కళ్ళ నుండి నీళ్లు జారాయి. అంకుల్, అంకుల్, మీరొకసారి మా ఇంటికి రాగలరా? శ్యామ్ ఆదుర్దాగా అడిగాడు ఫోన్లో. ఏమైంది, ఎందుకు? గాబరాగా అడిగాడు అవతల నుండి రాజారావు. అంకుల్, అమ్మ ఏదోలా ఉంది. ఒక విషయం జరిగింది. అమ్మ చాలా అప్సెట్ అయ్యింది. నేనేం అడిగినా చెప్పటం లేదు. మీరొకసారి వస్తే అమ్మ గదిలో నుంచి వస్తుందేమో. నాకెందుకో భయంగా ఉంది అంకుల్. ప్లీజ్ రండి అంకుల్. శ్యామ్ ప్రాధేయపడ్డాడు. ఆల్ రైట్, వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు రాజారాం. రాజారాం స్కూటర్ దిగుతూ ఉండగానే గుమ్మంలోకి ఎదురెళ్ళాడు శ్యామ్. అతని ఆరాటం చూసి, ఏమైంది శ్యామ్, ఏం జరిగింది ఇవాళ? రాధేది? డ్రాయింగ్ రూమ్లోకి వస్తూ అడిగాడు. శ్యామ్ ఆదుర్దాగా రేఖ మీద అత్యాచారం జరిగిన దగ్గర నుండి అంతా చెప్పి, రేఖ తండ్రి తల్లిని ఎలా అవమానించింది, తల్లి ఎంత బాధపడింది అంతా చెప్పుకొచ్చాడు. అంకుల్, ఆయన ఎవరు అంటే ఆఖరికి తన భర్త అని చెప్పింది అమ్మ. ఇంకేమడిగినా చెప్పటం లేదు. తన మీద కక్ష తీర్చుకోవటానికి రేఖ మీద అమ్మే అత్యాచారం చేయించిందంటూ ఆయన ఆరోపణ చేశాడు. ఆయన మీద అమ్మకి కక్ష ఎందుకు? ఉన్నా రేఖ మీద ఇంత హేయంగా తీర్చుకోదు అమ్మ. నాకంతా అయోమయంగా ఉంది. ఎంత అడిగినా చెప్పడం లేదు. ఆయన నా తండ్రి అయితే వీడెవడు? దాని కొడుక? ఆ నల్ల వెధవ ఎంత వాడయ్యాడు అని అన్నాడు ఎందుకైనా? నాకు ఇదంతా ఏం అర్థం కావటం లేదు. ప్లీజ్ అంకుల్, మీకు అమ్మ సంగతి అంతా తెలుసు. నాకు చెప్పరా ఏం జరిగిందో? ఆయన నా తండ్రి కాదా? ప్లీజ్ అంకుల్, ఒళ్ళు మండిపోతున్నది. అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? తనలో తాను కుమిలే కంటే అమ్మ నాకు చెప్తే కాస్త భారం తగ్గుతుంది కదా అంకుల్. శ్యామ్ ఆవేదనగా అన్నాడు. అంతా విని నిట్టూర్చాడు రాజారాం. ఆమె చెబితే నువ్వు బాధపడతావని చెప్పటం లేదు శ్యామ్. విని నువ్వు తట్టుకోలేవనేదే ఆమె భయం అన్నాడు రాజారాం. అంకుల్, నేను చిన్న కుర్రాన్ని కాదు. ఎంత చేదు నిజమైనా భరించగలను. ప్లీజ్ మీరైనా నా దగ్గర ఏమీ దాచకుండా చెప్పండి అంకుల్ అన్నాడు. చెబుతాను శ్యామ్, కానీ ప్రామిస్, నువ్వు ఏం బాధపడకూడదు. మరి నీవన్నట్లు నువ్వు పెద్దవాడివయ్యావు. నిజానిజాలు తెలుసుకోవటం మంచిదే. ఆ మాటలు విన్న రాధ గబగబా తలుపు తీసుకొని వచ్చింది. రాజారాం చెప్పబోతున్నది విని, రాజారాం, నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్లుగా వాడి నుండి దాచింది ఇప్పుడు చెప్పి వాడి మనసు పాడు చేస్తావా? వద్దు, చెప్పొద్దు గాబరాగా అంది. రాధ, చెప్పే సమయం వచ్చింది. చెప్పటం మంచిదని నా ఉద్దేశం అన్నాడు రాజారావు. అమ్మా, దయచేసి అంకుల్కి అడ్డురాకు. ఇంతదాకా వచ్చాక ఆ విషయం తెలుసుకుందే నాకు శాంతి లేదు. నువ్వు వెళ్ళమ్మా లోపలికి. శ్యామ్ స్థిరంగా అన్నాడు. రాధ అయోమయంగా చూసింది. రాధ, మరేం పర్వాలేదు. శ్యామ్ మగపిల్లాడు, తగిన వయసు వచ్చింది. విని తట్టుకోగల శక్తి ఉంది. నన్ను చెప్పని. శ్యామ్, వద్దు బాబు, నా మాట విను. ఇంత కష్టపడి ఎన్నాళ్లుగా దాచింది నీకోసంరా, నీ మనశ్శాంతి కోసంరా ఆవేదనగా అంది రాధ. మనశ్శాంతి కావాలంటే ఈ సగం సగం తెలియటం కంటే నిజం పూర్తిగా తెలియటం మంచిదమ్మా. అంకుల్, మీరు చెప్పండి అన్నాడు శ్యామ్. రాధ వినలేనట్లు గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. రాజారాం తాపీగా సిగరెట్టు వెలిగించుకుని రాధ తనకు చెప్పిన విషయాలన్నీ ఓ కథలా అరగంట చెప్పాడు. అంతా విన్న శ్యామ్ మొహం పాలిపోయింది. మై గాడ్, అమ్మ అత్యాచారానికి గురైతే తండ్రి ఎవరో తెలియకుండా పుట్టినవాడినా నేను? అమ్మ అందుకే ఆయన వదిలొచ్చిందా? నుదుట పట్టిన చెమటొత్తుకుంటూ అన్నాడు శ్యామ్ పట్టుకున్న గొంతుతో. అదిగో, యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్. చూడు శ్యామ్, ఇన్నేళ్ల తర్వాత ఆ విషయం గురించి నువ్వు బాధపడకూడదు. తండ్రి ఎవరైతేనేం, నువ్వు ఏ పరిస్థితిలో పుడితేనేం, ప్రతి తల్లిలాగే అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి పెంచింది రాధ. నీకోసం మాధవ్ను వదిలి వచ్చింది. నీకోసం నన్ను కూడా కాదంది. నీకోసం నేను అందించిన అవకాశాన్ని కాదని స్వసుఖాలను త్యాగం చేసింది. అలాంటి తల్లి ఉన్నందుకు గర్వపడాలి నువ్వు. శ్యామ్, నీ పుట్టుక గురించి మర్చిపో. పుట్టుక ఎలాంటిదైనా పెంపకంలో మనిషి ప్రవర్తన ఉంటుంది అని మీ అమ్మ నిరూపించింది అన్నాడు. అంకుల్, మీరు అమ్మకి వరుసకి అన్నగారు అవుతారంది. మరి మీరు అమ్మ మిమ్మల్ని కాదంది అంటున్నారేంటి? ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్.
రాజారాం చిన్నగా నవ్వాడు. భర్త స్థానం ఇవ్వనన్నాక ఆడదానికి ఆ మగాడు సోదరుడే అవుతాడు. మా మధ్య బంధుత్వం లేదు, స్నేహం ఉంది, మమత ఉంది, సౌహార్దం ఉంది. రాధ నాకు ఇప్పుడు తోడబుట్టిన దాంతో సమానం. ఏ మంచి చెడు అయినా నన్ను అడగకుండా చెయ్యదు రాధ. రాజారాం గర్వంగా అన్నాడు. మరైతే నా కోసం మిమ్మల్ని ఎందుకు కాదనటం అంకుల్? శ్యామ్, మీ అమ్మ దగా పడిన ఆడది. కట్టుకున్న భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 ఏళ్ల అనుబంధాన్ని తృణప్రాయంగా తెంచుకోగలిగినప్పుడు ఇంకో మగాడు మాత్రం శీలం కోల్పోయిన స్త్రీని పెళ్లాడి ఆదరించి ప్రేమించగలడా అని అనుమానం. ఏ మగాడు కానీ ఆడదు కానీ తమ రక్తం పంచుకు పుట్టని బిడ్డను స్వీకరించి ప్రేమించలేరని, దానివల్ల కట్టుకున్నవాడికి తనకు సుఖం ఉండదని, తన బిడ్డ మధ్యలో నలుగుతాడని, తనకిక వివాహెచ్చ లేదని నన్ను తిరస్కరించింది. అప్పటి నుండి నువ్వే లోకంగా, నీ తోడిదే ప్రపంచంగా ఒంటరిగా బతుకుతోంది చెప్పాడు రాజారాం. నా కోసం అమ్మ తన జీవితాన్నే బలిపెట్టి ఇంత త్యాగం చేసిందన్నమాట చెమర్చిన కళ్ళతో అన్నాడు శ్యామ్. త్యాగమని మీ అమ్మ అనుకోలేదు, బాధ్యత అనుకుంది. అసలు ఆమెకు మాధవ్ ప్రవర్తనతో పురుషుల పట్ల అదో రకం విముఖత కలిగింది. ఆమె ప్రేమని నమ్మకాన్ని మాధవ్ దెబ్బతీశాక ఆమెలో అదో రకం విరక్తి, నిర్లిప్తత బయలుదేరాయి చెప్పాడు. అంకుల్, అమ్మకి మీకు ఎలా పరిచయం? కుతూహలంగా అడిగాడు శ్యామ్. మీ అమ్మ ఈ కాలేజీలో పనిచేసే ముందు 6 నెలలు మా కాలేజీలో పనిచేసింది. అప్పుడే మా పరిచయం. ఎంతో దిగులుగా ఈ ప్రపంచ భారాన్నంతా మోస్తున్నట్లు కృంగిపోతూ బిక్కుబిక్కుమంటూ ఓ మూల ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చునే రాధను చూసి నాకెందుకో తెలియని కుతూహలం కలిగింది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. ఆమె వివరాలు కూపిలాగాను. వివాహితురాలని, బిడ్డ తల్లిని తెలిసాక నీళ్లు గారిపోయాను. అయినా ఆమె మీద అభిమానం చావలేదు. కావాలని పలకరిస్తూ ఆమెతో చనువు పెంచుకున్నాను. ఒకసారి నీకు 3 ఏళ్లప్పుడు చాలా జబ్బు చేసింది. ఆ ఒంటరితనంలో దిక్కుతోచక బెంబేరి పడిన రాధ నా సహాయం కోరింది. అప్పటి నుండి ఇద్దరం స్నేహితులమయ్యాము. ఆ స్నేహం పెంపొందాక పెళ్లి చేసుకుందామా అంటే ఒప్పుకోలేదు. నేను ఎంతగానో అడిగితే అప్పుడు ఈ సంగతి చెప్పింది. విని షాక్ అయ్యాను. అయినా పర్వాలేదన్నాను ఆఖరికి. పర్వాలేదు అన్న ఆ మాట విన్నాక ఆ గొంతులో దృఢత్వం తగ్గిపోవటం మీ అమ్మ గుర్తించింది కాబోలు. ససేమిరా వద్దంది. మనం స్నేహితులుగానే ఉందామంది. తనకు ఎవరూ లేని లోటును అన్నగా తీర్చమంది. లోకులు అనుమానపడకుండా నన్ను పెళ్లి చేసుకునే వరకు ప్రాణం తీసింది. ఆనాటి నుండి మేము ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా కష్టానికి సుఖానికి కలిసిమెలిసి ఉంటాం. రాజారాం, నీకు ఆడపిల్లలుంటే నా కోడల్ని చేసుకునేదాన్ని కదా అని విచారించేది మీ అమ్మ చెప్పాడు రాజారాం. అంకుల్, నేను ఇంత వికారంగా అసహ్యంగా ఎందుకు పుట్టానా అని మదనపడేవాణ్ణి. ఆ ప్రశ్నకు జవాబు ఎన్నాళ్లకు దొరికింది. ఎంత దురదృష్టవంతుణ్ణి! ఎవడో తెలియని అనామకుడు రౌడీ నా తండ్రి కావటం ఎంత దౌర్భాగ్యం అన్నాడు శ్యామ్. స్టాప్ ఇట్ శ్యామ్. నువ్వు ఇలా అంటే విషయం చెప్పినందుకు మీ అమ్మ నన్ను తిడుతుంది. ఫర్గెట్ దట్ స్టోరీ. ఇన్నాళ్ల తర్వాత ఆ మాధవ్ కూతురు ఇలా మిమ్మల్ని కలవటం, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగటం, దానికి రాధని కారణం చేయటం ఎంత విచిత్రం. ఆ మాధవ్ హౌ స్టూపిడ్ హీ ఈజ్. రాధని అలా ఊహించాడంటే వాడు ఆమెను ప్రేమించడం అంతా అబద్ధం అన్నమాట అనుకోవాలి. ఆమె మనసు ఎలాంటిదో గుర్తించలేనివాడు. వాడు ప్రేమించింది ఆమె అందాన్నే కానీ ఆమె మనసును కాదని అర్థమవుతోందిగా కోపంగా అన్నాడు. అంకుల్, ఆయన అమ్మని ఎన్ని మాటలు అన్నాడనుకున్నారు? నాకు ఒళ్ళు మండుతుంది. రేఖ అంటే అమ్మకి ఎంత అభిమానం, ఎలాంటి నెపం వేశాడు అమ్మ మీద ఆవేశంగా అన్నాడు. రాధ గదిలో నుండి నెమ్మదిగా బయటకు వచ్చింది. భయంగా శ్యామ్ మొహంలోకి చూసింది. ఆరాటంగా అతని మొహంలోని భావాలు వెతకాలని ప్రయత్నించింది. తల్లి కలవరపాటు గుర్తించి శ్యామ్ చిన్నగా నవ్వాడు. భయపడకమ్మా, నాకేం అవ్వలేదు, నిక్షేపంలా ఉన్నాను. ఆ సంగతి విన్నాక కూడా నా రంగులాగే నా చర్మం దళసరి, ఏం కాదులే అన్నాడు కులాసాగా. రాధ నిట్టూర్చింది. రాధ, నీ నిట్టూర్పులేక మానే, జరగాల్సిందంతా జరిగింది. ఇప్పుడిక దేనికి భయం? ఆ మాధవ్ కూతురికి అలా జరిగింది. తనకు జరిగిన అవమానం, శిక్ష నీకు తెలిసిందన్న దొగ్గతో అలా అన్నాడు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూడటం, ఆ చూడటం ఇలాంటి సమయంలో జరిగింది కనుక ఉక్రోషం కొద్దీ ఏదో అన్నాడు. ఆ మాటలు పట్టించుకొని నువ్వు సిల్లీగా బాధపడటం అనవసరం. రాజారావు మందలిస్తున్నట్లు అన్నాడు. రాధ విషాదంగా నవ్వింది. నీకు తెలియదు రాజారాం, అతనంత నీచంగా నన్ను అవమానించాడో తలుచుకుంటే బాధగా ఉంది. ఆడదాన్నై ఉండి తోటి స్త్రీని, అందులో అభం శుభం తెలియని చిన్నపిల్ల మీద
అతని మీద కోపం తీర్చుకోవడానికి ఇంత నీచానికి ఎలా ఒడిగట్టగలడని అసలు ఎలా ఆలోచించాడు? 2 ఏళ్లు కాపురం చేశాడు. నన్నంత తక్కువ అంచనా ఎలా వేయగలిగాడు? లీవ్ ఇట్ రాధా. కోపంతో అసూయతో అన్నాడు కానీ సీరియస్గా అనలేదని నా ఉద్దేశం. అతని మాటలు అతని నోట్లో ఉండగానే మాధవ్ ఆ విషయాలు సీరియస్గా కాదు అతి సీరియస్గా అన్నాడని నిరూపిస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. రండి ఇన్స్పెక్టర్, ఆ రౌడీల సంగతి ఏమన్నా తెలిసిందా? వాళ్ళు ఏమన్నా చెప్పారా? ఆ విషయమే మాట్లాడటానికి వచ్చాడని ఆరాటంగా అడిగింది రాధ. ఇన్స్పెక్టర్ మొహం ఇబ్బందిగా పెట్టి, ఆ విషయం ఇంకా తెలియలేదు కానీ కేసు కొత్త మలుపు తిరిగింది. సారీ మేడం, ఈ కేసులో అనుమానితులుగా మిమ్మల్ని మీ అబ్బాయిని ప్రశ్నించడానికి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. అతనేదో తప్పు పని చేస్తున్నట్లు రాధ మొహం చూడలేక రాజారాం వంక చూస్తూ చెప్పాడు. రాధ, శ్యామ్, రాజారాం ముగ్గురు ఒకేసారి నిశ్చేష్టులైపోయారు. వాట్? రాజారాం నోరు పెగల్చుకుని అన్నాడు. వీళ్ళు అనుమానితులా? ఏ అధికారంతో ఈ మాట అంటున్నారు? ఆశ్చర్యంగా అన్నాడు. రేప్ చేయబడిన కుమారి రేఖ తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తన మీద పాద కక్షతో రాధాదేవి గారు ఈ పని ఎవరికో డబ్బిచ్చి చేయించారని, ఇందులో ఆమె కొడుకు పాత్ర కూడా ఉండొచ్చని తమకు గట్టి నమ్మకంగా ఉందని, దోషుల్ని పట్టి శిక్షించాలని కోరుతూ కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు ఇన్స్పెక్టర్. రాధమోహన్ తెల్లగా పాలిపోయింది. నేను చేయించానా? ఎంత అన్యాయం! ఇన్స్పెక్టర్, మీరు చూశారు రేఖ దుస్థితికి నేనెంత బాధపడ్డానో. మీకు ఆ రౌడీల గురించి ఆచూకీ ఇచ్చిందే నేను అంది ఆందోళనగా. శ్యామ్ కూడా ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుందని ఎదురు చూడలేదేమో తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు. నిజాలు మాకెలా తెలుస్తాయి మేడం? ఆ రౌడీల గురించి చెప్తే మీ మీద అనుమానం రాకుండా ఉంటుందని చెప్పారని ఆయన అంటున్నారు. ఇంతకీ అనుమానితులు అన్నాం కానీ మీరే చేశారు అనలేదు కదా. మీరు చెప్పదలిచింది మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పొచ్చు. అనుమానం నిరాధారమని మీరు తేల్చలేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయించవచ్చు. అనుమానానికి తగిన ఆధారాలు లేవని ఆయన అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టేస్తారు అన్నాడు. ఇంతకీ ఏ ఆధారంతో ఆయన రాధ మీద కేసు పెట్టాడు? ఎవిడెన్స్ లేకుండా ఎవరో ఏదో అన్నారని మెజిస్ట్రేట్ ప్రశ్నించే హక్కు ఉంటుందా? రాజారాం అడిగాడు. నువ్వెవరన్నట్లు చూశాడు ఇన్స్పెక్టర్. ఆయన రాజారాం గారని మా స్నేహితులు, శ్రేయోభిలాషులు. రాధ అతని భావం గుర్తించి చెప్పింది. సార్, వెంటనే పూర్తి ఎవిడెన్స్ లేకపోయినా అనుమానితులుగా ప్రశ్నించే హక్కు మ్యాజిస్ట్రేట్కు ఉంది. ఆయన ప్రశ్నలకు సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే విడిచిపెట్టచ్చు. ఇట్ ఈజ్ అప్ టు హిమ్. అనుమానాస్పదంగా ఉంటే అరెస్టు చేసి కోర్టులో కేసు అయ్యే వరకు బెయిల్ మీద విడిచిపెట్టచ్చు. బెయిల్ ఇచ్చేది లేనిది. అగైన్ ఇట్ ఈజ్ అప్ టు హిమ్. సాధారణంగా మర్డర్ కేసుల్లో మర్డర్ చేసిన వారిని కళ్ళారా ఎవరైనా చూస్తే అలాంటి వారికి తప్ప మామూలుగా ఇలాంటి కేసులకు బెయిల్ తప్పకుండా ఇస్తారు. ఇన్స్పెక్టర్ వివరించాడు. ఆ ఇన్స్పెక్టర్ పాపం కుర్రాడు. రాధాదేవి ఆసుపత్రికి రావటం, రేఖ మీద ఎంత సానుభూతి చూపిందో, తమకి ఆ రౌడీల గురించి ఆచూకీ ఇవ్వటం తెలుసు. చదువుకుని ఉద్యోగం చేసే ఆమెపై అతనికి గౌరవం ఉంది. ఈ పని ఆమె చేసిందంటే అతనికి ఎంతమాత్రం నమ్మకం లేదు. కానీ అతని డ్యూటీ అతను చెయ్యక తప్పదు. ఇన్స్పెక్టర్, మాధవరావుకి నా మీద అనుమానం ఉంది. ఇందుకు శ్యామ్ దేవుంది, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంది రాధ ఆందోళనగా. సారీ మేడం, నా డ్యూటీ నన్ను చేయనీయండి, పదండి వెళ్దాం అన్నాడు. రాధ ఆందోళనగా రాజారాం వంక చూసింది. ఇన్స్పెక్టర్, ఆమె తరపున మాట్లాడటానికి మేము లాయర్ని ఏర్పాటు చేసుకోవచ్చునా? రాధ, నేను లాయర్తో మాట్లాడి తీసుకొస్తాను, అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో అన్నాడు. నిండా మునిగాక చలేమిటన్నట్లు చూసింది రాధ. లాయర్ ఎందుకు రాజారాం? ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్. ఆ మాత్రం జవాబులు చెప్పగలను. చెయ్యని నేరానికి ఎందుకు భయపడాలి అంది నిబ్బరంగా. అది కాదు, లా పాయింట్లు. సార్, ఇప్పుడు కేవలం అనుమానితులా కాదా అన్నదానికి ఎలిబి గురించి దాని గురించి అడుగుతారు. మ్యాజిస్ట్రేట్ వీరి జవాబులతో సంతృప్తి పడకపోతే అప్పుడు లాయర్తో మాట్లాడొచ్చు మీరు. పదండి మేడం, ఆలస్యమైంది ఇన్స్పెక్టర్ కాస్త అసహనంగా అన్నాడు. సరే, ఎందుకన్నా మంచిది, లాయర్తో మాట్లాడతాను. రాధా, మీరు వెళ్ళండి, ధైర్యంగా జవాబులు ఇవ్వు. శ్యామ్, అమ్మకు ధైర్యం చెప్పు. రాధ చీర మార్చుకుని బ్యాగ్ పట్టుకుని ఇల్లు తాళం పెట్టింది. రాధా, శ్యామ్ వెళ్ళి పోలీస్ జీపులో కూర్చున్నారు. ఇంటి ముందు పోలీసు జీపు రావటం, ఇన్స్పెక్టర్ రావటం చూసి ఇరుగు పొరుగు కుతూహలంగా ఏమిటో నన్ను చూశారు. ఇంటి ముందు తచ్చాడారు. రాధా, శ్యామ్ పోలీసుల వెంట జీపులో ఎక్కి కూర్చొని వెళ్తూ ఉంటే తెల్లబొత్తు చూశారు. రాజారామును అందరూ చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. ఏం లేదు, ఆ రేప్ కేసులో ఎవరో రౌడీలు అనుమానితులు అంటూ రాధ చెప్పిందట, అదేదో అడగటానికి తీసుకువెళ్తున్నారు అంటూ ఇంకేం అడిగే అవకాశం ఇవ్వకుండా లాయర్ని కలవటానికి వెళ్ళిపోయాడు రాజారాం.
రాధాదేవి గారు, కుమారి రేఖకు జరిగిన మానభంగంలో మీ చెయ్యి ఉందని కుమారి రేఖ తండ్రి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇందుకు మీ సమాధానం ఏంటి? మ్యాజిస్ట్రేట్ మర్యాదగానే అడిగాడు. రాధాదేవి సౌమ్య రూపం, ఆమె మొహంలో కనపడే సంస్కారం చూసి, ఆమె చేస్తున్న ఉద్యోగం అన్నీ తెలిసి మర్యాద చూపించి కూర్చోమని కుర్చీ ఆఫర్ చేసి అడిగాడు. రాధ తొణక్కుండా నిబ్బరంగా చూసింది. రేఖ మీద జరిగిన అత్యాచారంలో నా పాత్ర ఉందని ఆయన ఏ ఆధారంతో అన్నాడు? నా పాత్ర ఏ విధంగా ఉందన్నారో చెప్పగలరా సార్? అడిగింది. ఆయన మీద పాత కక్షతో మిమ్మల్ని గురి చేసిన అవమానానికి ప్రతీకారంగా ఆయన కూతుర్ని ఇలా చేసి పగ సాధించి తృప్తి పడాలని మీరే ఎవరి చేతో డబ్బిచ్చి చేయించారని ఆయన అంటున్నారు. దీనికి మీరేం చెప్పగలరు? సార్, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆయన మీద ఉన్న కోపం చూపటానికి ఒక అమాయకురాలైన యువతి జీవితాన్ని ఎన్నుకునేటంత కుసంస్కారం నాలో లేదని చెప్పగలగడం తప్ప ఇంకేం చెప్పలేను. నేను అనుభవించిన హింస, అవమానం మరొక స్త్రీకి కలిగించేటంతటి నీచత్వం నాలో లేదు. రేఖ తండ్రి మాధవరావు అని కూడా నాకు తెలియదు. 20 ఏళ్ల క్రితం అతన్ని విడిచిపెట్టి వచ్చాక మళ్ళీ అతని గురించి తెలుసుకోవాలని కూడా తలచలేదు. నా ధ్యేయం, నా ఆశయం, నా గమ్యం అంతా నా కొడుకు మీద పెట్టుకుని రోజులు గడిపాను. రేఖ ఎవరో తెలిస్తేనే కదా నేను ఆమె మీద అత్యాచారం చేయించానని చెప్పటానికి అంది. కుమారి రేఖతో మీ పరిచయం ఎన్నాళ్ళుగా ఉంది? ఆమె తండ్రి పేరు ఎన్నడూ అడగలేదా మీరు? లేదు, ఒక్క 3 రోజుల పరిచయం మాది. మొదటిసారి రౌడీలు అల్లరి పెడుతూ ఉంటే శ్యామ్ ఆ సమయానికి అటు నుండి వస్తూ ఆమెను తీసుకుని మా ఇంటికి వచ్చాడు. ఆ రోజే ఆ రౌడీల గురించి చెప్పింది ఆమె. తర్వాత మర్నాడే ఆ ఘోరం జరిగింది. ముందు రోజు ఆమె ఉన్న అరగంటలో ఆమె తండ్రి ప్రసక్తే రాలేదు. ఆహా, నిన్న మీరు రోజంతా ఎక్కడున్నారు, ఏం చేశారు? అడిగాడు మ్యాజిస్ట్రేట్. 4 గంటల వరకు కాలేజీలో క్లాసులున్నాయి. తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉన్నాను. మీ అబ్బాయి శ్యామ్ కూడా ఇంట్లోనే ఉన్నాడా? 5 గంటలకు కాలేజీ నుండి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉన్నాడు. టర్మ్ ఎగ్జామ్స్ వస్తున్నాయని చదువుకుంటూ కూర్చున్నాడు చెప్పింది. మీ ఇద్దరు ఇంట్లో ఉన్నారనటానికి ఏదైనా ఎలిబి చూపగలరా? ఎలిబీనా? ఇలా ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి వస్తుందని తెలిస్తే ఇరుగింటి పొరుగింటి వాళ్ళని పిలిచి మాట్లాడేదాన్ని. ఇంట్లో ఉండటం ఇరుగు పొరుగు చూసే ఉండొచ్చు. పాలవాడు 6:30కు వచ్చాడు. అప్పుడున్నానని చెప్పొచ్చు వాడిని అడిగితే అంది. అయితే మీకు ఆ రౌడీలకు ఏమీ సంబంధం లేదంటారా? ఉంది అనటానికి మాధవరావు గారు ఏమన్నా సాక్ష్యం చూపించారా సార్? లేదు అనటం తప్ప ఇంకేం సాక్ష్యం చూపలేను సార్. పోనీ ఆ రౌడీలనే పట్టుకుని వారు మేము చేయించామంటే అప్పుడు మమ్మల్ని శిక్షించుదురు కానీ. సార్, మాధవరావు గారు తనకు జరిగిన అవమానం నేను చూశానని, నాకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు అదే శిక్ష కూతురికి విధించి శిక్షించాడన్న సంగతి నేను చూశానన్న ఉక్రోషం కొద్దీ నా మీద కసి తీర్చుకోవటానికి ఇలా ఈ నేరం మా మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని నా ఉద్దేశం. ఏ ఆధారమూ లేకుండా ఎవరో ఏదో అన్నారని పరువు ప్రతిష్టలతో బతికే మమ్మల్ని ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సమ్మతమో న్యాయమూర్తులు మీరే ఆలోచించండి. నన్ను ఈ విధంగా అనవసరంగా అవమానించాడని ఆయన మీద పరువు నష్టం దావా నేను వేయగలను సార్. ఒక ఆడదాని జీవితంతో ఆడుకుని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడో 20 ఏళ్ల కిందటి సంగతికి ముడిపెట్టి మా మానాన్న మేము బతుకుతూ ఉంటే నన్ను నా కొడుకును ఈ విధంగా అవమానించిన ఆయన ఎంత పెద్ద మనిషో న్యాయమూర్తులు మీరు గుర్తించాలి. ఏ ఆడపిల్ల మీదన్నా అత్యాచారం జరిగిందని వింటేనే ఆ రోజంతా మనసు వికలమవుతుందే నాకు. నా పాత అనుభవం గుర్తు తెచ్చుకుని ఏ ఆడపిల్లకు ఈ దుస్థితి రాకూడదని ఎప్పుడూ కోరుకుంటాను. అలాంటిది ఎప్పటి కక్షో తండ్రి మీద పెట్టుకుని అది ఇప్పుడు కూతురి మీద తీర్చుకుంటానా? ఇంతకంటే ఈ విషయంలో నేనేం చెప్పలేను సార్. నేను అనుమానితురాలని మీకేమైనా సాక్ష్యం దొరికితే తప్పకుండా నా మీద కేసు పెట్టండి సార్. దోషిని శిక్షించే హక్కు మీకు తప్పకుండా ఉంది. రాధాదేవి చాలా ఆవేశంగా మాట్లాడింది. అప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఒక్క పాయింట్ కూడా ఆమెను అనుమానితురాలుగా చూపకపోవడంతో మ్యాజిస్ట్రేట్ సందిగ్ధంలో పడ్డాడు. అసలు మాధవరావు కంప్లైంట్ చేసినప్పుడే ఎవిడెన్స్ లేదని, అతని ఆరోపణ కేవలం అనుమానించి తప్ప సాక్ష్యంతో బలంగా లేకపోవడంతో అరెస్టు వారెంట్ ఇవ్వలేకపోయాడు. ఇన్స్పెక్టర్ కూడా మాధవరావు ఆరోపణలో బలం లేదన్న అభిప్రాయమే వెలిబుచ్చాడు. కానీ మాధవరావు పాత సంగతులన్నీ చెప్పి చాలా నమ్మకంగా ఆమె చేయించిందని, ఆ రౌడీలకు డబ్బిచ్చి వినియోగించి ఉంటుందని, నేరం తన మీదకి రాకుండా ఇంకో రౌడీల గురించి చెప్పు ఉండొచ్చునని, ఆ రోజు ఆ రౌడీలు రేఖను అల్లరి పెట్టడం చూశాక ఆ సాకుతో రేఖ మీద అత్యాచారం చేయిస్తే ఆ నేరం తన మీదకి రాకుండా రౌడీల మీదకు వెళ్తుందని,
ఆ రౌడీలు ఆ రోజు కిళ్ళి కొట్టు దగ్గరే ఉండగా వాళ్ళు ఎలా చేశారని, ఇది రాధ పనే అని చాలా పట్టుదలగా వాదించడంతో ఇన్స్పెక్టర్కి కాస్త అనుమానం వచ్చి కేసు మ్యాజిస్ట్రేట్కి వెల్లడించాడు. అరెస్టు వారెంట్ ఇవ్వడానికి తగిన బలమైన సాక్ష్యం లేనందున అనుమానితులుగా ప్రశ్నించేందుకు రప్పించాడు మ్యాజిస్ట్రేట్. ఇప్పుడు రాధాదేవి మాటలు వింటూ ఉంటే ఆ మాటల్లో ఆవేదన, నిజాయితీ కనిపించింది. రాధాదేవి లాంటి చదువుకున్న స్త్రీ ఇంత నీచానికి దిగజారలేదు అనిపించింది. నిజానికి ఎవరో రౌడీల చేత ఆ పని చేయిస్తే ఎప్పటికైనా ఆ నిజం బయటకు వస్తుందన్న భయం ఉంటుంది. ఆ రౌడీలు బ్లాక్మెయిల్ చేస్తారన్న భయం ఉంటుంది. ఏమాత్రం జంకు ఆమె మొహంలో కనపడలేదు. పిరిగితనం ఆమె మాటల్లో లేదు. నిబ్బరంగా మాట్లాడిన ఆమె మాటలను సందేహించలేకపోయాడు మ్యాజిస్ట్రేట్. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.